పారిశుద్ధ్యాన్ని పరిరక్షించే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ అన్నారు. గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టిన ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఈ క్రమంలో ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చలో అసెంబ్లీ విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చిందన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సమ్మెలో ఉన్న మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చలో అసెంబ్లీ పిలుపుతో విజయవాడకు పలు జిల్లాల నుంచి తరలివచ్చారు. విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని తదితర న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా జాప్యం చేస్తుందన్నారు. మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలయాపన జరుగుతుందని, దీంతో సహనం నశించిన కార్మికులు చలో అసెంబ్లీ పిలుపును అందుకుని తరలివచ్చారన్నారు. ఇప్పటికైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ధర్నా అనంతరం ర్యాలీగా సిడిఎంఏ కార్యాలయం ముట్టడికి కార్మికులు సిద్ధం కాగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి ఈరోజు చలో ఒక అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా గత నెల రోజులుగా శాంతియుతంగా అనేకమైనటువంటి పద్ధతుల్లో ఆందోళనలు చేస్తూ ఉంటే న్యాయమైనటువంటి కోరికలే తప్పకుండా పరిష్కారం చేయాల్సినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఆ విధంగా నిర్ణయం చేసింది. ముఖ్యమంత్రి ఆ విధంగా ఆదేశించాడు. మీరు న్యాయమైనటువంటి కోరికలేనే మాత్రం ఉపశమనం మాటలు చెప్తున్నారు తప్పితే ప్రాక్టికల్గా ఆ నిర్ణయాలు ఏవైతే చేశారో వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి జీవో తీసుకురావడానికి 2-3 మాసాలు కూడా సరిపోకపోతే కడుపు మండినటువంటి రోజువారీ ఆర్తనాదాలతో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు అనారోగ్యంతో ఉన్నారు. మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు కడుపు నిండాలి. అటువంటి కడుపు మంటలతో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు మా కనీస వేతనాలు 26,000 ఇవ్వండి, మీరు అమలు పరుస్తామన్న సంక్షేమ పథకాలు మా బిడ్డలకు అందించండి, అదేవిధంగా వారసత్వ హక్కు మాకు కల్పించండి, ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి జీవోలు అమలుపరచండి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు దశాబ్దాలుగా ఎన్నో కష్ట నష్టాలు కోర్చి అందరికీ సుఖమైనటువంటి నీటిని, విద్యుత్తుని అందిస్తుంటే వాళ్ళ డిమాండ్లు కూడా పరిష్కారం చేయకుండా, పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయకుండా పొద్దుస్తమానం ఏదో గాల్లో దీపం పెట్టి అమరావతి లేకపోతే బంకచర్ల అవి కడుపు మండే మాటలు మాట్లాడుతుండే తప్ప కడుపు నిండే మాటలు ఇప్పటి వరకు చెప్పలేదు. అందుకనే కడుపు మండినటువంటి ఈ మున్సిపల్ కార్మికులు ఈరోజు ఈ ముఖ్యమంత్రి దగ్గరనో లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరనో తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. ఇప్పటికీ పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.